ఆకలిగా ఉంది. ఈ సించాన్ గడు కూడా ఇందాక నుంచి ఆకలి ఆకలి అంటున్నాడు. అరే అబ్బా! చలికాలం అన్నప్పుడే ఇందులో వచ్చి పడ్డానే. ఏంటిది అసలు ఈరోజైతే మాత్రం చాలా చల్లగా ఉంది. ఆకాశం కూడా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. అరే సించాన్, ఏంట్రా ఆకలి ఆకలి అన్నావు, సైలెంట్ అయిపోయావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళొద్దా లేకపోతే ఇంట్లోనే ఉండి పడుకుందావా? ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయింది, వండుకోవడానికి అయితే ఏం లేవు. ధనువన్న, ఇప్పుడు నాకైతే మాత్రం చాలా ఆకలిగా ఉంది. నా ఆకలి అయితే మాత్రం ఆగేటట్టుగా లేదు. పద తొందరగా వెళ్దాం. చాపు, ఇందాక నుంచి ఆకలి ఆకలి అన్నావు కదా, రావా ఇప్పుడు? పద, ముగ్గురం వెళ్ళి తినేసొద్దాం మంచి రెస్టారెంట్ కి వెళ్ళి. అరే బయటికి వెళ్ళకండి అబ్బా, ఎందుకంటే బయట ఏదో సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంట, అది తిరుగుతుంది. ఎందుకు ధనువన్నా, చెప్తున్నా కదా వినండి, బయటకైతే వెళ్ళకండి. ఏదో సెర్బియన్ డాన్సింగ్ లేడీ అని ఇప్పుడు పుకార్లు వింటున్నాను. ఏంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీయా? ఇదేంటిది కొత్తగా ఉన్నట్టుగా ఉంది. సరే గానీ మీరు వస్తారా రారా? నాకైతే మాత్రం అర్జెంటుగా వెళ్లే పని ఉంది, ఆకలేస్తుంది. చాప్ ఇంతవరకు ఆకలి ఆకలి అన్నావు, ఇప్పుడు ఏదో కొత్తగా సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటున్నావు, పుకార్లు అంటున్నావు. ఏంటి ఇంత సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే? అరే ధనువన్నా, చెప్పింది అర్థం కావట్లేదా? ఇగో ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వల్ల చాలా అంటే చాలా మంది మన లాస్ ఏంజల్స్ లో కనబడకుండా పోతున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడైతే కనబడట్లేదో అక్కడ రక్తం మాత్రమే కనబడుతుంది. ధనువన్న, ఈ చాప్ గడైతే మాత్రం అలానే అంటాడు. పద తొందరగా మనమైతే వెళ్ళి తిందాం. వీడి మాటలన్నీ వింటావా? వీడికి అసలుకే బ్రెయిన్ ఎక్కడుందో కూడా తెలియదు. పదదను అన్న, తొందరగా వెళ్దాం. అదేరా చాప్ గడ్ అంతే. చాప్ నువ్వు ఇక్కడ ఉంటావంటే ఉండరా బాబు, మేమైతే మాత్రం వెళ్తున్నాం. రారాసించాను, నాకైతే మాత్రం విపరీతమైన ఆకలేస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి బయటనైతే మాత్రం తినేసి వచ్చేద్దాం. అరే ఏంటిది, మన ఇంటి ముందు లారీ, అది కూడా ఆర్మీ. ఓ ఎవరు సార్ మీరు? ఇక్కడ మా ఇంటికాడ ఏం చేస్తున్నారు? మేము మాట్లాడుకున్న మాటలు ఏమైనా వింటున్నారా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీరైతే మాత్రం ఇల్లు వదిలి బయటకైతే వెళ్ళకూడదు. మీరు వెతుకుతున్న రెస్టారెంట్లు బయటనైతే ఎక్కడా ఉండవు. అన్ని రెస్టారెంట్లు క్లోజ్ ఉంటాయి. సిటీలో ఎవ్వరు కూడా తిరగట్లేదు. ఎవరైతే తిరుగుతున్నారో అందరూ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సిటీ మొత్తం కర్ఫ్యూ అవుతుంది, అంటే ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. సిటీలో సర్బియన్ డాన్సింగ్ లేడీ అనే ఒక దయ్యం తిరుగుతుంది, అందుకే ఎవ్వరు వెళ్ళకూడదు. మేమెప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తామా అని ఇందాక నుంచి వెయిట్ చేస్తారా ఏంటి? కావాలని చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. సర్బియన్ డాన్సింగ్ లేడీయా? అది ఒక దయ్యం. అది చాలా అంటే చాలా ఘోరమైనది, క్రూరమైనది. మీరు బయటికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, అర్థమవుతుందా? దానికున్న మాయాజాల శక్తుల వల్ల ఎంతో మంది మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్లిపోయిందో అర్థం కావట్లేదు. వాళ్ళ రక్తం మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు అందుకే ఎవరు బయటకైతే వెళ్ళకూడదు. మేము ప్రతి ఇంటికి చెప్తున్నాం ఈ విషయం, మీకు కూడా అందుకే చెప్తున్నాం. బయటకైతే మాత్రం అస్సలు వెళ్ళకండి. కానీ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఒక్కటే కాదు. ఏంటి సర్బియన్ డాన్సింగ్ లేడీ ఒక్కటే కాదు, ఇంకా ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. చెప్తున్న సమయంలో నువ్వే మాట్లాడి చెప్పనివ్వట్లేదు. నేను చెప్పేది కరెక్ట్ గా వినండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. సార్, లోపలికి వెళ్ళి మీరు ఇంట్లో ఉండండి. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీతో పాటు ది నన్ కూడా ఉంది. అలానే దాంతో పాటు వివిధ రకాల దయ్యాలు కూడా ఉన్నాయి. అవి చాలా క్రూరమైనవి. ఇప్పుడు సిటీ మొత్తం అవే తిరుగుతున్నాయి. రాత్రైతే అందుకే ఎవరు బయటికి రాకూడదని కర్ఫ్యూనైతే ఏర్పాటు చేశారు మన గవర్నమెంట్. సో దయచేసి మీరు మీ ఇంట్లో మాత్రమే ఉండండి. మా మాటలు మాత్రం మీరు వినకుండా బయటికి వెళ్ళారంటే మీ ప్రాణాలకే ముప్పు, సరేనా? ఓకే, నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. అంటే ఇప్పుడు నిజంగానే ఈ దయ్యాలు మొత్తం ఉన్నాయంటారా? సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మేమైతే వెళ్ళదలుచుకోలేదు, ఇంట్లోనే ఉంటాం. ఓకే, మనమైతే తొందరగా లోపలికైతే వెళ్దాం. విషయం మొత్తం మన సించాన్ గడికి చెప్దాం, ఎందుకంటే వీడు చాలా ఆకలి మీద ఉన్నాడు. సించాన్, సిటీ మొత్తం కర్ఫ్యూ ఏర్పడింది. సిటీలో ఎవ్వరు కూడా బయటికి రావట్లేదు. ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఒక్కటే కాదు, దాంతో పాటు నన్, ఇంకా చాలా రకాల దయ్యాలు కూడా తిరుగుతున్నాయంట. సించాన్, వినడానికి నాకు కొంచెం భయంకరంగా ఉందిరా రే. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనల్ని భయపడద్దన్నారు. భయపడ్డామంటే ఇంకా మనల్ని అయితే కనబడివ్వకుండా చంపేస్తాయంట. సో దయచేసి భయపడకండి ఎవ్వరు కూడా. అరే ధనువన్న, మీరు భయపడద్దు అన్నా కూడా నాకు చాలా భయం అబ్బా, ఎందుకంటే నేను ఇవన్నీ చూడలేను. వామ్మో, నాకు చిన్నప్పటి నుంచి దయ్యం అంటే చాలా భయం. అయ్యి బాబోయ్. అరే చాప్, నువ్వు భయపడకూడదు చాప్, నువ్వే ధైర్యంగా ఉండాలి. నువ్వు ఉంటేనే మాకు ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా ఉండు. అరే ధనువన్న, నాకైతే మాత్రం చాలా ఆకలిస్తుంది. నువ్వైతే మాత్రం బయటికి వెళ్ళొద్దనుకో. ఇప్పుడు మనం బయట సిటీ మొత్తం వెళ్ళి వెతికి ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పట్టుకొని తినాలి. అంతవరకు నిద్ర అయితే రాదు. నీకు కూడా నిద్ర రాదు కదా ధనువన్న తినకపోతే. అరే మీరు వెళ్తే వెళ్ళండి, నాకైతే మాత్రం చాలా భయం. అమ్మ బాబాయ్, ఒకవేళ మిగిలితే నాకు కూడా ఫుడ్ తీసుకొని రండి, సరేనా? మంచి బర్గర్ తీసుకొని రండి. ఓకే చాప్, జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దేనికి భయపడకు, మేము ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాం. సించాన్ పదరా, మనకేం కాదు, ధైర్యంగా ఉండమని చెప్పారు కదా, మనం ధైర్యంగా ఉందాం.
ఓరి నాయన ఈరోజు మబ్బులు చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంది. ఎలానో కరెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సించాన్ ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే సిటీలోని ది బెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నింపుగా తినేసి మన చాప్ గడుపు కూడా పార్సిల్ తీసుకొద్దాం. ధనువన్న కొంచెం చూసుకుని ట్రై చేయి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. చూసుకో, సిటీలో ఎవరు లేనట్టుగా ఉన్నారు, నాకైతే ఎవరు కనబడట్లేదు ధనువన్న. అమ్మా, ఎవరు కనబడట్లేదు అనుకున్నాం, అదిగో ధనువన్న మన ఎదురుగానే ఒక కార్ వెళ్తుంది. వావ్, అయితే సిటీలో చాలా మంది ఉండే ఉంటారు, రెస్టారెంట్లు కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి. ధనువన్న పద, తొందరగా వెళ్ళి మనమైతే చూద్దాం. సరే సించాన్. అరే ఏంట్రా, నీకేమైనా కొత్తగా అనిపిస్తుందా? ఏ సించాన్, కరెంట్ పోయిందేంట్రా? ఇలా ఇప్పుడు జరగలే కదా. అరే యార్, సిటీ మొత్తం కరెంట్ తీసినట్టుగా ఉన్నాడు. ఇదేం సమయం రా బాబు. సర్లే, మన కార్ నుంచి లైట్ వస్తుంది కాబట్టి ఆ లైట్తో మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓ మై గాడ్, సిటీ మొత్తం కరెంట్ పోయిందిరా. ఇందాకే కరెంట్ గురించి అనుకున్నాం, అమ్మయ్య కరెంట్ తీయలేదని. ఇప్పుడు చూసుకున్నట్లయితే సిటీ మొత్తం అంధకారం అయిపోయింది చీకటితో. అయ్య బాబోయ్. సర్లే, ఏం కాదు, మనమైతే తొందరగా వెళ్ళి మనకు కావాల్సిన ఫుడ్ అయితే తెచ్చుకుందాం. ఇటు సైడ్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఇదైతే క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ రెస్టారెంట్ చూద్దాం ఆగు, ఇది కూడా క్లోజ్ అనుకుంటా. అరే యార్, ఇక్కడ మొత్తం అరే, కానీ ఆ రెస్టారెంట్ దగ్గర నాకు ఎవరో కనబడ్డారు మనిషి. ఎవరది? ఒకసారి ఆగుసించాను, నీకు కనబడ్డారు అక్కడ? ధనువన్న నాకు కూడా కనబడుతున్నారు. ఎవరు ధనువన్న ఇంతకది అక్కడ నిలబడున్నారు? నాకు తెలిసి అతనైతే బర్గర్ పిజ్జా ఇచ్చేవాడేమో. ఇదిగో ధనువన్న ఈ రెస్టారెంట్ దగ్గరే ఉన్నాడు. పద, తొందరగా వెళ్ళి మనకు కావాల్సింది కొనుక్కొని వెళ్ళిపోదాం ఇంటికి. అవును రసించాన్. హలో, ఇంతకీ మీరు ఎవరో తెలుసుకోవచ్చా? ఇక్కడ రాత్రిపూట ఏం చేస్తున్నారు మీరు? నేనే సిటీకి సూపర్ మ్యాన్. నేను సిటీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతాను. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ, ది నన్, ఇలాంటి దయ్యాలు నన్నేమీ చెయ్యలేవు. సరే, మీకు ఎప్పుడైనా ఆపద వచ్చినట్లయితే నా దగ్గరికి రండి. నేను అందరినీ చిత కొట్టి పాడేస్తాను, సరేనా? నేను మీకున్నా అని మర్చిపోకండి. సిటీకి సూపర్ మ్యాన్ నేను. ఏ బాబు, అది కాదు, ముందుగా వచ్చేసి నువ్వు పిజ్జా బర్గర్లు ఏమన్నా అమ్ముతున్నావా చెప్పు. అలాంటివి ఇక్కడేముండవు. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. మీకు ఎప్పుడైనా ఆపదొస్తే నా దగ్గరికి రండి, సరేనా? నేనే సిటీకి సూపర్ మ్యాన్. పోండి. నాకు అనిపిస్తుంది ఇతను పిచ్చోడని. సరే సించాన్, పద తొందరగా మనం వెళ్దాం. కొంచెం ముందుకెళ్తా. అబ్బా, చూసుకొని వెళ్ళాల్సిందబ్బా. ఉన్న లైట్ పోయింది ఒక సైడు, కరెంటు కూడా లేదు. ఇదో ప్రాబ్లం అబ్బా. మనకేంటి ఒకటి తర్వాత ఒకటి. అరే సించాన్, దానిపైన నీకు ఎవరన్నా కనబడ్డారా? సించాన్, దానిపైన ఎవరో డాన్స్ ఇస్తున్నారా? ధనువన్న ఎక్కడ ధనువన్న? నాకైతే అక్కడ ఏం కనబడట్లేదు. ఎక్కడంటున్నావు? దానిపైన ఎవరు లేరు కదా. రే, ఇప్పుడే చూసారా దానిపైన ఎవరో డాన్స్ చేయడం? నేను చూసా, నా కళ్ళతో చూసా. ఒకసారి ఆగు, అలాగే ఉండు, ఇప్పుడే చూద్దాం. అక్కడ అరే కనబడట్లేదు. రే, ఇతనేమయ్యాడు రా? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు కదా ఈ సూపర్ మ్యాన్ అనే అతను. అరే బ్లడ్, సించాన్ బ్లడ్ రా ఇక్కడ ఉంది. అరే, నాకు తెలిసి సించాన్ ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయిందంటావా? ఆ ఆర్మీ సోల్జర్స్ చెప్పింది నిజమే అనుకుంటా. ఎవరినైతే తీసుకుని వెళ్ళిపోతుందో అక్కడ రక్తం మాత్రమే కనబడుతుందని. అయ్యో, ఇతను సిటీకి సూపర్ మ్యాన్ అనుకుని మంచిగానే ఉన్నాడు కదరా. అమ్మా సించాన్, ఇక్కడుండో అంత ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడొద్దు, తొందరగా మనమైతే వెళ్ళిపోతుందా. ఏదో ఒక రెస్టారెంట్ చూసుకొని ఫాస్ట్గా ఫుడ్ కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కొంచెం డేంజర్ అనిపిస్తుంది. ఇందాక దీని పైన కనబడింది సించాన్ నాకు. ధనువన్న అలాంటిది అయితే ఏమయ్యి ఉండదు ధనువన్న, నార్మల్ అయ్యి ఉంటుంది. నాకు తెలిసి అతను వెళ్ళిపోయి ఉంటాడు లోపలికి. అక్కడ ఏం తీసుకెళ్ళిపోయి ఉండదు. నువ్వు కంగారు పడకు. మనం ముందు భయపడకూడదు ధనువన్న. భయపడితే ఇంకా ప్రాబ్లం, సరేనా? సరే ధనువన్న, తొందరగా మనమైతే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోదాం. ఈ కరెంటోడు ఒకడు ఎప్పుడు ఇలానే కరెంట్ తీస్తూ ఉంటాడు. సిటీ మొత్తం చీకటి అయిపోయింది. నాకైతే ఏం కనబడట్లేదు. చూసుకొని డ్రైవ్ చేద్దాను అన్న. ఎందుకంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ గుద్దేస్తున్నావు. మనకు ఒక సైడ్ లైట్ కూడా బ్రేక్ అయిపోయింది. కానీ నేనైతే మాత్రం చూసాను రా, నిజంగా షాప్ పైన ఒకటి డాన్స్ చేస్తూ చూసాను. మనమైతే టెన్షన్ పడకూడదు, కూల్గా ఉండాలి. కూల్ రాకి, కూల్. ఓకే డన్. సించాన్, సరే మనమైతే ఒక మంచి రెస్టారెంట్ చూసుకుని తొందరగా వెళ్ళిపోతాం. ఎందుకంటే నాకు ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, సో సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయి ఉంటుంది అనుకుంటా, దానిపైన డాన్స్ చేసింది. అరే ధనువన్న, కనబడితే నాకు కూడా కనబడాలి కదా. నీ ఒక్కడికే కనబడిందంటే మాత్రం నువ్వు భ్రమపడినట్టే ధనువన్న. అతను ఎక్కడికో వెళ్ళిపోయాడేమో నాకు తెలిసి. అక్కడ ఏం జరగలేదు. నువ్వు అసలుకే మంచిగా పడుకోవట్లేదు. అందుకే ధనువన్న ఉన్న ఇంకొక లైట్ కూడా పాడు కొట్టేశావు. ఇప్పుడు ఈ లైట్లు ఏవి పనిచేయట్లేదు. సిటీ మొత్తం చీకటిగా ఉంది. చూసుకొని వెళ్ళి ధనువన్న, ఎక్కడేముంటుందో అర్థం కాదు ధనువన్న. సించాన్, కూల్. టెన్షన్ పడకు, కూల్గా ఉండు. అసలు మనం కూల్గా ఉంటేనే అవుతుంది. నాకు తెలిసి అది ఖచ్చితంగా దీన్ని నన్ను అయి ఉంటుంది. నన్ను మాత్రమే అక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని గుద్దేస్తా చూడు సించాన్. రావే తేల్చుకుందాం, నువ్వా నేనా. ఇప్పుడు నువ్వు నా చేతులు అయిపోయావు, చూసుకో. తీసుకో. అరే ఏంట్రా సించాన్, దాన్ని ఎంత గట్టిగా గుద్దాని కానీ దానికి ఏం కావట్లేదు. మన కారు మొత్తం బ్రేక్ అవుతుంది. ఓ మై గాడ్,
చూడ్డానికి భయంకరంగా ఉంది. ఈసారి నువ్వు నా చేతిలో అయిపోయావు, తీసుకో. అరే ఏంటి దీనికి ఏం కావట్లేదు? సించాన్ చూసావా, దీన్ని నన్నుకేం కావట్లేదు. ఇప్పుడైతే మాత్రం అన్నానని. అరే ధను అన్న, అది అది మాయమైపోయింది ధను అన్న. నువ్వు చెప్పింది ఇందాక కూడా నిజమే అయి ఉంటుంది. ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఇప్పుడు వచ్చేసి మనకైతే తిన్నాను. ధను అన్న, దయ్యాలన్నీ కనబడినట్టుగా ఉన్నాయి. ధను అన్న, పోతే పోయింది, ఒక్కరోజు ఆకలితో ఉంటాం, పదా ఉదయం చూసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ కూడా లేదు. మన ఇంట్లో ఉంటే మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు. బయటకు వచ్చి అనవసరంగా మనం తప్పు పని చేశామే, అప్పటికే చెప్పారు. ధను అన్న, పద తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళిపోదాం. అందుకే సించాన్ నేనైతే షార్ట్ కట్ లో నుంచి తీసుకుని వెళ్తున్నాను. ఏం కంగారు పడకు, మనకేం కాదు, సరేనా? అబ్బా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం నిజంగానే ఇవన్నీ కనబడుతున్నాయి. నేను ముందుగా అంత నిజమని నేను నమ్మలేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సించాన్. మళ్ళీ మనకి ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఈ షార్ట్ కట్ నుంచి వెళ్ళిపోయామంటే తొందరగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. అరే నో 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 నో, ఏం జరుగుతుంది? అరే మన టైర్స్ అన్ని ఎందుకు బ్లాస్ట్ అయిపోయాయి? అరే ఆగు ఆగు ఆగు, బండి మన కంట్రోల్లో ఉండట్లేదు సించాన్. నో, అరే యార్ టైర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయాయే. బండి అయితే అటు ఇటు నచ్చిన వైపు వెళ్ళిపోతుంది, మన కంట్రోల్లో ఉండట్లేదు. ఎరా సించాన్, గొంతు మార్చి నాకు ఇప్పటికే భయంగా ఉందంటే నువ్వు ఇంకా భయపెడుతున్నావు నన్ను. నువ్వు గొంతు మార్చి మాట్లాడి నాకు భయపడ్డానికి చూసి నన్ను అంట వింటారు అన్నా. నువ్వు ఇలా చేసావు, మళ్ళీ తిరిగి నన్ను అంటున్నావు. అక్కడ కాదు, వెనక్కి ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను. నన్ను కాపాడండి, ఇక్కడ చుట్టూ ఎవరో నన్ను చంపడానికి చూస్తున్నారు. వెనక్కి చూడండి, హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ. ధనువన్నా, ఇప్పుడు నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, మరి ఎవరు మాట్లాడారు ధనువన్నా? ఎవరు హెల్ప్ మీ అంటున్నారు? మన కార్ పంచర్ అయిపోయింది ధనువన్నా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. టెన్షన్ పడకు సించాన్, కూల్ గా ఉండు. ఓ అక్కడ ఎవరు ఉన్నారా? ఈ పాపకు అనుకుంటా హెల్ప్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండకూడదు. ఓ ఓ ఓ, ఏంటిది? మీ మొహం మొత్తం బ్లడ్. అరే సించాన్, నాకు తెలిసి ఇది నిజమైన మనిషి కాదనుకుంటా. కాపాడతారా? నన్ను కాపాడండి, వాళ్ళు నన్ను వెంట పెడుతున్నారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ధనువన్నా, తొందరగా పద. వామ్మో, అదేంటి ధనువన్నా, లోపలికి వెళ్ళిపోయింది, భూమి లోపలికి. అమ్మ బాబోయ్, నువ్వు మనిషి అనుకుని దెబ్బేస్తావు ధనువన్నా. అమ్మో, అది అక్కడే ఉంది. వస్తున్నా 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 ధనువన్నా, బండి తీయో. సించాన్ సించాన్, కూల్ గా ఉండు. అక్కడైతే మాత్రం ఖచ్చితంగా దయ్యం అయి ఉంటుంది. తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. అబ్బా మన కారు కూడా సమయానికి పని చేయట్లేదు. సించాన్ అసలు టెన్షన్ అవ్వకు, దీన్ని గుద్దేస్తా. ఇదైతే మాత్రం ఇప్పుడు చావాల్సిందే నా చేతిలో. ఇప్పుడు అయిపోయావే నువ్వు. 3, 2, 1. లోపలైతే మనం అడిచేసాం. ఇది లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సించాన్ ఫైనలీ దాన్ని చంపేసినట్టుగా ఉన్నాం రా. ఇప్పుడు ఏం టెన్షన్ పడుకు, మనం తొందరగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఓకే, తొందరగా ఇంటికి వెళ్ళాలి. అబ్బా కార్ నా కంట్రోల్లో ఉండట్లేదు, ఇటు తిప్పుతుంటే అటు తిరిగిపోతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా సించాన్, ఇంకా ఈ కార్తో మనం ఇలానే వెళ్ళినట్లయితే మాత్రం ఎక్కడికి వెళ్ళేటట్టుగా లేము. అసలు కార్ నా కంట్రోల్లోనే ఉండట్లేదు. ధనువన్నా, ఇప్పుడు తొందరగా పద, ఏదో ఒకటి చెయ్యాలి. సరే ధనువన్నా, ఈ కార్ ఇక్కడే వదిలేసే. ఈ దరిదాపుల్లో ఏమైనా కార్స్ ఉన్నట్లయితే మనం చూద్దాం, వాటి ద్వారా వెళ్దాం. దీని ద్వారా మనం ఇంటికైతే వెళ్ళేటట్టుగా లేము. సరే సించాన్, తొందరగా మనమైతే వెళ్ళిపోతాం పదా. కార్ అయినా పర్వాలేదు, బైక్ అయినా పర్లేదు, ఇక్కడ నుంచి మనం తొందరగా ఎస్కేప్ అయ్యి మన ఇంటికైతే వెళ్ళిపోవాలి. అబ్బా సిటీలో ఒక్కరు కూడా కనబడట్లేదే. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి కనబడవే ప్లీజ్. అర్జెంటుగా ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలి. అరే యార్, ఎక్కడ ఒక కార్ అయినా బైక్ అయినా ఒక్కటి ఏదో ఒకటి ఉంటే చాలు. అరే సించాన్, సించాన్ అక్కడ ఏం చేస్తున్నావు? వెతకరా అంటే అక్కడేం చేస్తున్నావురా? భయం వేయట్లేదా నీకు? సించాన్ పిలుస్తుంటే పలకట్లేదేంటి? సించాన్ ఓకేనా నువ్వు? ఏం కాలేదు కదా? ధనువన్నా, నా వెనక్కి ఏదో కొంచెం గట్టిగా పట్టుకున్నట్టుగా అవుతుంది. నేను కదలలేకపోతున్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ధనువన్నా. కానీ నేను ధైర్యంగానే ఉన్నాను, ధైర్యంగానే ఉంటాను. నువ్వేం టెన్షన్ పడుకు, అలానే ఉండు, ధైర్యంగానే ఉండు, ఏం కాదు. సించాన్ దరిదాపుల్లో మనకైతే ఇక్కడ ఏం కనబడట్లేదురా. మనం మళ్ళీ ఆ కార్ నుంచే యూజ్ చేసుకుని వెళ్ళాలి. కమాన్, నువ్వు ధైర్యంగా ఉంటే ఆటోమేటిక్గా మూవ్ అవుతావు. కమాన్. ఎస్,
ఫైనలీ నువ్వు నార్మల్ అయ్యావు. సించాన్ మనమైతే ఉన్న ఈ ఒక్క కార్ని యూజ్ చేసుకుని ఎలాగోలా వెళ్ళాల్సి ఉంటుంది. నడుచుకుని వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది. దీంట్లో టర్బో ఉంది కదా, ఆ టర్బో యూజ్ చేసుకునైనా మెల్లమెల్లగా మనమైతే ముందుకు వెళ్ళిపోవచ్చు. అబ్బా ఈ కార్ అయితే మాత్రం చాలా విసుగు తెప్పిస్తుంది అబ్బా. ఈ టర్బోని యూజ్ చేసుకునైనా కొంచెం ముందుకు వెళ్ళాలి, కానీ కార్ అయితే కంట్రోల్లో ఉండట్లేదు. ప్రాబ్లం అదే, మన ఇల్లు పక్కనే ఉంది కానీ నడుచుకొని వెళ్తే చాలా దూరం అనమాట. మనం కార్తో వెళ్తేనే చాలా సురక్షితంగా వెళ్ళొచ్చు, లేకపోతే మాత్రం దారిలో ఏముంటుందో అసలు అర్థం కావట్లేదు. అమ్మయ్య ఎలాగోలా మనమైతే మెల్లగా వెళ్తున్నాం, కానీ ఇప్పుడు కరెంట్ ఇచ్చినా బాగుండేది. ధనువన్న దీన్ని బట్టికి ఇందాక నువ్వు చెప్పింది నిజమే అయి ఉంటుంది. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడే ఆ సూపర్ మ్యాన్ ఆఫ్ ద లాస్ శాంటోస్ ని తీసుకెళ్లిపోయినట్టుగా ఉంది. వామ్మో ధనువన్న, మనల్ని ఏమన్నా చేసే లోపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ధనువన్న. అందుకే సించాన్ ఇన్ని రకాలుగా నేను ప్రయత్నిస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో మనమైతే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే తీరుతాంరా. ఓకే దరిదాపుల్లో మనకి ఏదో ఒక వెహికల్ కనబడితే చాలు. అబ్బా చూడండి అబ్బా, మీకైనా ఏమైనా వెహికల్ కనబడుతుంటే సించాన్కి నాకు అస్సలు కనబడట్లేదు. ఒక్క వెహికల్. అరే ఇటు సైడ్ అయితే డౌన్ సైడ్లో ఏముండవు, మనం పైకి వెళ్తేనే మన ఇల్లు కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎలాగోలా దేవుడి దయవల్ల మెల్లగా మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి. ఏది కూడా కనబడట్లేదు, మొత్తం చీకటిగా ఉంది సించాన్. ధనువన్న అదంతా కాదు గాని లాస్ట్ లో కనబడిన మనకి ఆ దయ్యం ఏంటో అర్థం కావట్లేదు. అది కొత్త దయ్యం అనుకుంటా. సిటీలో మొత్తం ఇన్ని దయ్యాలు వచ్చాయి. అమ్మో ధనువన్న, అనవసరంగా మనం బయటకు వచ్చాం. జాబ్ గాడిని ఇంటికాడ ఒంటరిగానే వదిలేసాం. అనవసరంగా వాడిని మనతో తీసుకొచ్చామో కాదు, వాడైతే రాను అని పట్టుబట్టాడు ధనువన్న, లేకపోతే మనతోనే వచ్చేవాడు. ధనువన్న రెస్టారెంట్లు ఏమీ ఓపెన్ లేవు. ధనువన్న అక్కడేదో లైట్ ఉంది, పద అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా మనకైతే మాత్రం అక్కడేదో ధనువన్న కారు ఉంది. వావ్, కారే కాదు మనుషులు కూడా ఉన్నారు ధనువన్న, సూపర్. ఇదే మంచి సమయం, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చు, మనుషులు ఉన్నారు కాబట్టి. అవునరా సించాన్, ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? కార్ ఉంది, బైక్ ఉంది, అలానే వీళ్ళు కెమెరాస్ పట్టుకొని ఏం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసుకోవచ్చా? సిటీలో వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ తిరుగుతుందని మన అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కోసం మేమైతే ఒక ఫుటేజ్ రెడీ చేస్తున్నాం అవేర్నెస్ కోసం. అదిగో అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయినే ఇప్పుడు సెర్బియన్ డాన్సింగ్ లేడీలా చూపించబోతున్నాం. అరే యార్, మీరందరూ ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? సిటీలో అందరూ ఇప్పటికే సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఉందని భయపడుతున్నారు. ఇంకా ఇలాంటి షోలు చేసి ఇంకా వాళ్ళని భయపెట్టకండి, వాళ్ళు ఇంకా భయపడుతూనే ఉంటారు. ప్లీజ్ ఇలాంటివి ఆపేయండి. ఇంతకీ అక్కడ ఎవరో అమ్మాయి ఉందన్నారో, నాకైతే ఎవరూ కనబడట్లేదే. ఒక్కసారి ఆగండి, నేను చూస్తాను. ఓ మై గాడ్, మీరేనా ఇక్కడ నటిస్తున్నారు? ఎందుకబ్బా రాత్రి దయ్యాలు తిరిగే టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్లీజ్ వెళ్ళిపోండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. మేము మా 2 కళ్ళతో కొన్ని దయ్యాలు చూసాం, అవి చాలా డేంజరస్. మీరు ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ప్రమాదం. గాయ్స్ ఏం చేస్తున్నారు? షూటింగ్లని ఇక్కడ ఆపండి ప్లీజ్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇది చాలా రిస్కీ ఏరియా. తొందరగా వెళ్ళిపోండి. వీళ్ళైతే వెళ్ళేటట్టుగా లేరు సించాన్. ధనువన్న మనకి సమయం వేస్ట్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోదాం పద. మళ్ళీ ఆ దయ్యాలు ఇక్కడికి వచ్చాయంటే ఎవరిని విడిచిపెట్టావు. పద ధనువన్న, తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. ఆ కార్ తీ ధనువన్న. అరే సించాన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసిందిరా. ఏం చంపిందో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, రక్త పిశాచిగానే చంపేసిందా ఏంటి? వీళ్ళ రక్తం తాగినట్టుగా ఉంది. సించాన్ తొందరగా మనమైతే వెళ్ళిపోదాం పదా. ఓ మై గాడ్, ఈ కార్ లాక్ చేసి ఉంది. ఓపెన్ అవ్వు. అరే యార్, ఈ కార్ లాక్ చేసి ఉంది. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? అరే వీళ్ళందరూ ఏమయ్యారా? అరే వీళ్ళు ఇక్కడ కనబడట్లేదేంటి? వీళ్ళని ఎవరో మాయం చేశారనుకుంటా. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, అమ్మాయి కనబడట్లేదు. ఓ మై గాడ్, ఇక్కడ షూటింగ్ చేసిన వాళ్ళు కూడా అది తినేసింది అనుకుంటా. సించాన్, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మామూలుది కాదు. అవన్నీ మన పైన అటాక్ చేయబోతున్నాయి. సించాన్ తొందరగా వెళ్దాం పదా. మనం ఇక్కడ ఉన్నామంటే మన పని అయిపోయినట్టే. రేయ్ ఒక్కడే భయం లేదా? ఇక్కడ ఏం చేస్తున్నావు? ధనువన్న కొంత క్షణానికి నేను కదలకుండా అలా ఉండిపోయాను ఇందాకలానే. పద ధనువన్న, తొందరగా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా బైక్ అయితే దొరికింది కదా. అమ్మయ్య, ఫైనల్లీ ఇంటికి ఎస్కేప్ అవ్వబోతున్నాం ధనువన్న. కానీ మన చాప్ గడు ఒక్కడే ఉండిపోయాడు. వాడిపైన నాకు దిగులుగా ఉంది. ఇందాక నుంచి వాడిపైన ఆలోచన. వాడికి ఏం కాదు కదా. రే సించాన్, వాడు మన ఇంటికాడే ఉన్నాడు రా. వాడికి ఏమవుతుంది? నో ఛాన్స్, వాడికైతే ఏం కాదు. ముందుగా అయితే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవాలి, అప్పుడు సేఫ్గా అయితే ఉంటాం. ఓకే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంత దారుణాలు చూసారా బాబు. ముందుగా వచ్చేసి అతను ఎవరినో మాయం చేసింది. తరువాత దారిలో దీని అన్న కనబడింది. అక్కడెక్కడో ఏదో ఒక స్కూల్ లేడీ కనబడింది. వామ్మో, అలానే మన టైర్లు పంచర్ అయిపోవడం ఏంటో. సించాన్, మనం బయటని తిరుగుంటే ఇంకా మన ప్రాణాలు లాగేసుకుండేవి. ఇంకొంచెం సమయం మనం ఉంటే మాత్రం అయిపోతుండే. అమ్మయ్య, ఫైనల్లీ మనం అయితే మన ఇంటి వరకు వచ్చేసాం. మనకి ప్రాబ్లమే లేదు ఇక. అవును అన్న, అమ్మయ్య, ఇక ప్రాబ్లమ్స్ లేవు. మంచిగా మనమైతే ఇంటికాడ వెళ్ళి నీ పైన కాలు వేసుకుని పడుకుంటా, అప్పుడే ధైర్యంగా ఉంటుంది. సరే సించాన్, వచ్చేసాం కదా, ఇంకా ప్రాబ్లమ్సే లేవు. ఏంటిది సించాన్? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి గాల్లో. ధనువన్న గాలి కాదు, తన మెడకి తాడు కట్టుకొని ఊరేసుకుంది. వామ్మో, ఇక్కడేంటి ధనువన్న?
మన ఇంటికాడండి ఫోటో ఫ్రేము. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అనుకుంటా. వామ్మో, చూడ్డానికి భయంకరంగా ఉంది. ఆ ఫోటోలో వచ్చేసి నార్మల్గానే ఉంది, ఈ ఫోటో వచ్చేసి బ్రేక్ అయిపోయి ఉంది. అదే సించాన్, నేను కూడా చూస్తున్నాను. ఇక్కడ నాకేం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. రే సించాన్, ఇందాక మనం చూసాం కదా, తనే ఇది. అరే, ఇది మనం చూస్తుంది నిజమో కాదో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించాను. ఇదే మంచి సమయం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఇక్కడ జరిగింది రికార్డ్ చేయాలి. అప్పుడు మనమైతే రేపు పొద్దున్న ఇక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పచ్చు. ఓరి నాయనో, ఇది మళ్ళీ మనల్ని ఏమన్నా చేస్తుందేమో భయం వేస్తుంది. కానీ భయపడకు సించాన్, భయమే మనల్ని తినేస్తుంది. ఇప్పుడు ఇద్దాం ఆగండి. అరే, ఇంతవరకు మన బైక్ ఇక్కడే ఉండేది కదా, బైక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే, ఉన్న ఒక్క వెహికల్ కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోయినట్టుగా ఉంది. అరే యార్, ఇప్పుడు ఎలా వెళ్తాం? ధనువన్న పోతే పోని, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది చెప్పు? మనం మన ఇంటికి వచ్చేసాం, లోపలికి వెళ్ళిపోదాం పద్దనువన్న. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మన ఇంటి బయట వామ్మో ధనువన్న, నాకు ధైర్యంగా ఉండడం నా వల్ల కావట్లేదు. వామ్మో ధనువన్న, ఏం చేస్తున్నావు? ధనువన్న, మొత్తం రికార్డ్ చేయి. అదిగో వామ్మో, అది క్లియర్గా కనబడుతుంది. అది ఉరి వేసుకుని ఎక్కడుంది? వామ్మో, దాని కళ్ళు చూడు ధనువన్న ఎలా ఉన్నాయో. వామ్మో, మొత్తం రక్తం. అదే సించాన్, పైనుంచి ఒక తాడైతే కిందకి వేలదీసి ఉంది. అక్కడ కిందనే తను ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయన, కిందన ఒక ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్లో ఉన్న అమ్మాయి తను అనుకుంటా. వామ్మో, ఇదేం దయ్యమో నాకు అసలు అర్థం కావట్లేదు. మన ఇంటికి ఈ ఫోటోలన్నీ ఎలా వచ్చాయి? ఇదంతా మన ఇంటికి ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు. సిటీ మొత్తం వదిలేసి మన ఇంటికాడికి వస్తే మన ఇల్లే ప్రాబ్లంలా అనిపిస్తుంది నాకు. అరే యార్, ఇక్కడ చూస్తున్నట్లయితే ఓ, ఏమైంది? అరే సించాన్, ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉండాలి. అలానే తను కూడా కనబడట్లేదు రా. ధనువన్న 100% కన్ఫర్మ్, అది దయ్యం అయ్యి ఉంటుంది ధనువన్న. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉన్నాం అనుకో, మన ప్రాణాలు తీసేస్తుంది. పద, లోపలికి మనం వెళ్ళిపోదాం. ధనువన్న, మన చాప్ గడతలకే ఒంటరిగా ఉన్నాడు, వాడిని కూడా కాపాడాలి. పద పద, తొందరగా వెళ్దాం. సించాన్, ఇది నిజమో అబద్ధం నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఏ రకమైన దయ్యమో కూడా నాకు తెలియట్లేదు. ఈ వీడియోని నేను వచ్చేసి ఒక పూజారికి షేర్ చేశాను. అతను వచ్చి ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. మరికొద్దిసేపట్లో మన ఇంటికి రాబోతున్నాడు. ఖచ్చితంగా వీటన్నిటిని వెళ్ళగొడతాడు రా. అతని దగ్గర మంత్రశక్తులు ఉంటాయి. అవుననువన్న, అవి ఉన్నట్లయితే మనల్ని ఏం చేయలేవు. అవును రచించాన్, నువ్వైతే ఏం టెన్షన్ పడకు. ఓ మై గాడ్, ఏంటిది? అరే, ఏంట్రా ఈ రక్తం మరకలు? ఓరి నాయనో, ఇక్కడ ఎవరో మనిషి తలకాయ ఉన్నట్టుగా ఉంది. అయ్యి బాబోయ్, ఇవేం చూడకు సించాన్, మళ్ళీ భయపడతావు. మన చాప్ గడేడి? చాప్ ఇక్కడే ఉండాలి కదా. చాప్ 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 పడుకున్నాడేమో నాకు తెలిసి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నీ చాప్ గాడు చచ్చాడు. హి హా 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 హూ. హి హా 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 హూ. మా డెవిల్ బాస్ ఉన్నాడు. ఇక ఈ లాస్ సెంటోస్ మొత్తం చచ్చిపోబోతుంది. ఇహా హా హా హా. ఇహా హా హా హా. మా దయ్యాల్ని ఇక ఎవ్వరూ ఎదిరించలేరు. ఈ లాస్ సెంటోస్ మొత్తం మా చేతుల్లోకి రాబోతుంది. ఇహా హా హా హా. ఇహా హా హా. చాప్ చాప్, లే చాప్. అరే సించాన్, చాప్ చనిపోయాడు రా. ఇలా చేసిన వాడిని విడిచిపెడతా అని అనుకున్నావా? అస్సలు విడిచిపెట్టను. రేయ్, ఏం చేశాడు రా నీకు వాడు? వాడు ఏం చేశాడు? వాడు ఏం చేయని అమాయకుడురా. పాపం భయపడి ఉంటాడు. భయపడడం వల్లే కదా నువ్వు చంపావు. ఇప్పుడు నువ్వు కూడా చావు, నా చేతిలో చస్తావు. చావు చావు. అరే సించాన్, చాప్నైతే మాత్రం వీడు చంపేశాడు రా. నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. వీడినైతే మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు. చాప్ చాప్, లే చాప్. ధనువన్న, వీళ్ళకి భయపడిపోయినట్టుగా ఉన్నాడు, అందుకే వీళ్ళు చంపేసినట్టుగా ఉన్నారు ధనువన్న. వీళ్ళకి ముందు భయపడకుండా ఉండాలి, లేకపోతే మనల్ని కూడా చంపేద్దరు. అందుకే అంతమంది దయ్యాలు వచ్చినా కూడా మనం ఎస్కేప్ అయ్యాం. ధనువన్న, ధైర్యంగా ఉండాలి. సించాన్, ఇక ఇంకా ధైర్యంగా ఉండొచ్చురా. ఫైనలీ కరెంట్ వచ్చింది. అమ్మయ్య, ఇక ప్రాబ్లం అయితే లేదు. ఓ, ఏంట్రా ఇది? ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయిందేంటి? ఏయ్, ఏం జరుగుతుంది? మన ఇల్లు రక్తంతో ఉండడం ఏంట్రా? వామ్మో ధనువన్న, తొందరగా నువ్వైతే ఆ పూజారికి ఫోన్ చేసి అన్నావు కదా, అతన్ని రమ్మను. అతనే వచ్చి మనకి ఏదో ఒక పరిష్కారం చెప్పగలడు. మన ఇల్లు మొత్తం ఇలా ఎలా మారిందో అర్థం కావట్లేదు. వరుసగా దయ్యాలన్నీ మనల్ని ఎందుకు ఎంటబడుతున్నాయో అర్థం కావట్లేదు. సించాన్, నేను అతన్ని ఆల్రెడీ పిలిచాను రా. నాకు తెలిసి అతను వస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. బయట అయితే ఏదో ఫోటో ఉంది, అలానే పైనుంచి అరే వర్షం కూడా పడుతుందేంట్రా? సడన్గా ఇంతవరకు బాగానే ఉంది కదా, మళ్ళీ వర్షం వచ్చిందేంటి?
అరే యార్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. ఈరోజు మొత్తం చుక్కలు చూసినట్టుగా ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇతను ఓ మై గాడ్ వచ్చారు సార్, సమయానికి వచ్చారు గురుగారు. నాయనా, ఎవరిళ్లల్లో వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటుంటే మీరు బయటకు ఎందుకు వెళ్ళారు? బయటకు వెళ్ళడం వల్ల ప్రేతాత్మలు మిమ్మల్ని పట్టుకున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి మామూలు కాదు. అందుకే ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు తక్షణమే వెళ్ళిపోవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో మీరు ఇంట్లో ఉన్నారంటే మీకు ప్రమాదం. ఇప్పుడు మొత్తం ప్రేతాత్మలు అన్ని మీ ఇల్లు చుట్టుముట్టేశాయి. మా ఇంటితో సంబంధం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మా ఇంటికి వాటికి సంబంధం ఏంటి? ఆ ప్రేతాత్మలు మిమ్మల్ని చంపడానికి చూశాయి. వీటన్నిటిలో అన్నిటికంటే డేంజరస్ అయిన ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా ఇక్కడే ఉంది. అది రక్త పిశాచిలాగా ఒక్కొక్కరి రక్తం తాగుతూ అందరినీ మాయం చేస్తుంది. ఇప్పుడు అవన్నీ నీ ఇల్లు స్వాధీనం చేసుకున్నాయి. ఎందుకంటే ఎవరు వెళ్ళొద్దు అన్న సమయంలో బయటకొచ్చారు. నేను పూజారిని కాబట్టి నాలో ఉన్న శక్తుల వల్ల నేను బయటకొచ్చినా నాకేం కాలేదు. అవునా? అయితే ఇప్పుడు ఏం పూజారి గారు అక్కడ రైట్ సైడ్ లో దయ్యం లోపల దయ్యం. అరే చూడండి ఒకసారి. అమ్మో, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడే చూడండి. ధనువన్న అక్కడేం లేదు కదా, గోడ మాత్రమే ఉంది ధనువన్న. అదంతా మనం భ్రమపడుతున్నాం అనుకుంటున్నా. చెప్తున్నా కదా, మీరు చూస్తున్న ప్రతిదీ కూడా నిజమే. ఏది కూడా భ్రమ కాదు. మీ ఇల్లునే స్వాధీనం చేసుకున్నాయి. తక్షణమే మీరు మీ ఇల్లు ఒడిచి వెళ్ళిపోవాలి. కానీ నేను చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకున్న నా చాప్ ని చంపేశాయి అవి. అది ఏం చేసింది? అది ఎవరికి ఏం చేయలేదు, ఎవరికి ఎటువంటి లోటు కూడా ఇవ్వలేదు. కానీ అలా చేయడం నాకైతే మాత్రం చాలా కోపం ఇస్తున్నాయి. పూజారి గారు, ఎట్టి పరిస్థితిలో నేనైతే వాటిని అమ్మో అదుకోండి చూడండి. సించాన్ చూడరా, ఇప్పుడు చూడు అక్కడ మళ్ళీ ఇంకో దయ్యం వచ్చింది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. పూజారి గారు ఒకసారి రండి, వచ్చి చూడండి. అరే నాయనా, అక్కడేమీ లేదు కదా, అక్కడేమీ లేదు. నువ్వు ఈ దయ్యాలని టెన్షన్ లో పెట్టుకొని చాలా భయపడుతున్నావు. తక్షణమే మీరు మా ఇంటికి వచ్చేసేయండి. ఈ ఇల్లుని ఇక్కడే ఇలానే వదిలేసేయండి. ధనువన్న, మనం వెంటనే పూజారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఎందుకంటే మళ్ళీ మనకి రిస్క్. పూజారి గారితో ఉన్నట్లయితే మనం సేఫ్ గా ఉండొచ్చు. సించాన్, మన చాప్ ని చంపిన దయ్యాన్ని నేను విడిచిపెట్టను. పాపం అన్యం పుణ్యం తెలియని ఒక చిన్న కుక్కరా అది. దాన్ని చంపాల్సిన అవసరం ఏంటి? సించాన్ నేనైతే విడిచిపెట్టను. పాపం అప్పటికే చాలా భయపడ్డాడు. నేను ఎక్కడికి రాను, ఇంట్లోనే ఉంటాను, నాతో పాటే ఉండండి అని. అనవసరంగా మనం వెళ్ళాం. పూజారి గారు, ఇప్పుడు ఏదైనా చెప్పండి నాకు. ఈ దయ్యాల్ని మొత్తం నేను అంతం చేయాలి. నా చాప్ని ఇలా చేసిన దయ్యాల్ని నేను అంతం చేయాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక దయ్యాన్ని అప్పుడే నేను నేలమట్టం చేశాను. ఈ దయ్యాలు కొంచెం శక్తివంతమైనవి. నేను ఒక మంత్రం నువ్వు వాడే గన్ పైన చెప్తాను. ఒక్కసారి నువ్వు నీ యొక్క గన్ తీసుకొని నా దగ్గరికి రా. ఆ మంత్రం చెప్పిన వెంటనే అప్పుడు నీకు శక్తులు వస్తాయి. అదే నీ దగ్గర ఉన్న గన్ కి శక్తులు వస్తాయి. అప్పుడు వాటితో నువ్వు పేర్చినట్లయితే అవి వెంటనే చచ్చిపోతాయి. ఇదొక్కటి మాత్రమే ఉంది, కానీ వాటి ముందు నిలబడ్డానికి నీకు ధైర్యం ఉండాలి. అది లేకపోతే అవి నిన్ను వెంటనే తినేస్తాయి. ఇది చాలా చాలా డేంజర్, అర్థమవుతుందా? ఇలా ఎవ్వరూ చేయలేరు. నేను వెంటనే మంత్రం వేస్తున్నాను. ఇదిగో నాయనా, నువ్వు అన్నట్టుగానే నేను మంత్రం అయితే వేశాను. ఇప్పుడు నువ్వు ఆ గన్తో వాటిని చంపచ్చు. మొత్తం ఈ దయ్యాలు నీ ఇంట్లోనే నివాసంగా ఉంటున్నాయి. ఈ సించాన్ని నేను తీసుకుని వెళ్తాను. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా రిస్క్ తో కూడింది. నువ్వు బతకచ్చు, చనిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ధనువన్న జాగ్రత్త, మాతోనే వచ్చేసేయ్. సించాన్ గడికి ఫైనల్లీ నచ్చజెప్పి మరి వాడిని పంపించేశాను. ఫైనల్లీ పూజారి గారితో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక దయ్యాన్ని అయితే అప్పుడే మేలమట్టం చేశాం. పాపం చూడండి, చాప్ గన్ అయితే మాత్రం చాలా ఘోరంగా చంపేశాయి. వీటినైతే మాత్రం అస్సలు విడిచిపెట్టను. ఈ దయ్యాలన్నీ మన ఇంట్లోనే ఉన్నాయని మనకు తెలిసింది. పూజారి గారు ఇచ్చిన శక్తివంతమైన గన్ కూడా మన దగ్గర ఉంది. ఈ గన్తో మనం పేల్చేస్తే ఇక్కడున్న దయ్యాలన్నీ నాశనమై తీరుతాయి. ఓకే, ఇప్పుడు మనం కనిపెట్టి వేట మొదలెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. దేన్ని కూడా విడిచిపెట్టద్దు. పాపం చాప్ గాడు ఇందాక ఇక్కడే మనతో మాట్లాడాడు. అరే యార్, నా చాప్ని ఇలా చేస్తారా మీరు? ఎట్టి పరిస్థితిలో ఎవరిని విడిచిపెట్టను. మన ఇల్లు మొత్తం రక్తపాతంతో అయిపోయినట్టుగా ఉంది నాకు తెలిసి. ఓ మై గాడ్, ఇది ఇక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. అరే, ఇక్కడి నుంచి బుల్లెట్స్ తగలట్లేదు. లోపలికి వెళ్ళి దీనికి ఇవ్వాల్సింది ఇచ్చేద్దాం. నువ్వు నా చేతిలో చచ్చావే, ఇప్పుడు అయిపోయావు. అరే ఏంటిది, ఎక్కడికి మాయమైపోయింది? అరే యార్, నాతో ఆటలు ఆడుతున్నారా మీరు? వస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా, ఎవరిని విడిచిపెట్టను. ఇదైతే మాత్రం ఇక్కడికే మళ్ళీ రావాలి.
నాకు తెలిసి ఇక్కడికి రాలేదంటే ఇంకెక్కడికో వచ్చింటుంది. మనమైతే మన ఇల్లు మొత్తం వెతుకుదాం, ఎందుకంటే ఉన్నది ఒక్క దయ్యం కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి. ఉన్న ప్రతి దయ్యానికి మనం అంటే ఏంటో చూపిద్దాం. చాప్ని చంపిన దేన్ని కూడా విడిచిపెట్టద్దు. అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. ఈ రూమ్ వచ్చేసి నార్మల్గానే ఉంది, ఇక్కడైతే మాత్రం ఏం జరగలేదు. నాకు తెలిసి మన పైనున్న రూమ్ కూడా మొత్తం రక్తపాతంతో ఉంటుందేమో. ఈ దయ్యాలు మనుషులందరినీ తినేసి ఆ రక్తం మొత్తం ఇక్కడే వదిలేసినట్టుగా ఉన్నాయి. ఓ మై గాడ్, నా గోడలకి మొత్తం రక్తం ఉంది, అలానే కింద ఫ్లోర్లో కూడా చాలా రక్తం. అయ్యో బాబోయ్, మరి ఇంత ఘోరంగా మారిస్తాయి అనుకోలేదు. షిన్చాన్ ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే షిన్చాన్ పైన కూడా అటాక్ చేసేవేమో. ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి. వీటికైతే మాత్రం మనం అంటే ఏంటో చూపించాలి. మన ఇల్లు అయితే మాత్రం మనం విడిచి ఎక్కడికి వెళ్ళాం. వీటినే మన ఇంటి నుంచి తరిమి కొట్టాలి. అయిపోయాయి. ఓరి నాయనా, ఓ మళ్ళీ కనబడింది. ఇప్పుడు నా చేతిలో అయిపోయావు. నా గన్ ఏది? అరే గన్, రా 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 రా. నా గన్ రావట్లేదే, రా. అరే యార్, నా గన్ ఏంటి ఇప్పుడు రావట్లేదు? అరే వెళ్ళిపోయింది. ఓరి నాయనో, గన్ సమయానికి రాలేదు, లేకపోతే నేను చనిపోతుండేనేమో. అయ్యో బాబోయ్, ఒకసారి మనమైతే బయటికి వెళ్దాం. ఈ గన్ అనేది వెనక్కి ఇరుక్కుపోయిందబ్బా. ఈ గన్ తీసుకొని చేతిలో పట్టుకొని ఉండాలి. ఇప్పుడు మళ్ళీ గన్ రాకపోవడం అంటే ఉండదు కదా, ప్రతి ఒక్కదాన్ని అంతం చేసేయచ్చు. సరే, ఇక్కడైతే మాత్రం మనకి ఇంకేం కనబడట్లేదు. ఏయ్ ఇదిగోండి, ఇక్కడైతే మాత్రం ఈ నో హెడ్ లేడీ కనబడింది. అయిపోయావు నా చేతిలో, అయిపోయా. అదే ఆ స్వామీజీ చెప్పిన మంత్రం అయితే ఫలించింది. మనం గన్తో పేల్చిన వెంటనే చనిపోయింది. ఎస్, ఇక మీ ఆటలు సాగవు. ఎవరెవరైతే ఇంట్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇలానే నాశనం చేస్తాను. నా ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం మీకు? ఫైనల్లీ ఈ భయంకరమైన లేడీని కూడా చంపేశాం. ఇంకా మిగిలింది ఒక ముసలమ్మ. ఆ ముసలమ్మ ఎక్కడెక్కడో కనబడుతుంది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈసారి కనబడితే విడిచిపెట్టను. ఇప్పుడు ఇక్కడున్న దయ్యాలందరినీ మనం మొత్తం క్లియర్ చేస్తామంటే ఉదయం అవగానే పూజారి గారు వచ్చి మన ఇంటికి శుద్ధి చేస్తా అన్నారు. అప్పుడు ఒక్క దయ్యం కూడా మన ఇంటికి రాదు. అమ్మ బాబోయ్, ఈ ఫ్లోర్ మొత్తం రక్తంతో నిండి, ఓ అదిగోండి అక్కడే ఉంది. ఇప్పుడు నా చేతిలో అయిపోయావే. ఇందాక నుంచి మాయమవుతున్నావు కదా, ఇప్పుడు ఎక్కడికి మాయమవుతావు? ఎస్, ఫైనల్లీ నేనైతే గన్తో కొట్టేశాను, పడిపోయింది అది. ఎస్, ఫైనల్లీ పడిపోయింది. ఓరి నాయనో, ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అయ్యో బాబోయ్, సమయానికి మనం కొట్టేశాం కాబట్టి దీని పని కూడా అయిపోయింది. చాప్ని చంపిన ప్రతి ఒక్క దయ్యం పైన నేను పగ తీర్చుకుంటా. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు ఉన్నావని తెలుసు. లా 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 లా. ఈ పాట పాడుతూ డాన్స్ ఇస్తూ పైనే ఉన్నావా? ఇదిగోండి, దీనిపైన అయితే మాత్రం నాకు ఎవరో కనబడ్డారు. ఆ పైన డాన్స్ చేస్తూ కనబడుతుంది ఇది అనుకుంటా. ఎస్ ఎస్ ఎస్, అదిగోండి అక్కడే నన్ను కూడా ఉంది. నన్నుతో పాటు ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా డాన్స్ చేస్తూ ఉంది. ఆ నన్ను చూడండి ఎలా ఉందో. నన్ను ఇంకా సర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా భయంకరంగా ఉన్నాయి. అవైతే మాత్రం మనల్ని చూడలేదు. అవి రెండు అటు సైడ్ తిరిగి ఉన్నాయి. ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీ అటు సైడ్ తిరిగి డాన్స్ చేస్తుంది. నన్ను కూడా అక్కడే అటు సైడ్ తిరిగి రివర్స్గా నిలబడింది చూడండి. వామ్మో, చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని చంపేయాల్సిన సమయం వచ్చింది. నా చాప్నే చంపుతారే మీరు? ఇప్పుడు మీకు చావు అంటే ఏంటో చూపిస్తాను. ఆ పూజారి గారు వేసిన మంత్రం వల్ల ఈ గన్తో వెంటనే వీటిని చంపేయాలి. అప్పుడు వెంటనే విచ్చేస్తాయి. ఇప్పుడు నా చేతిలో చావబోతున్నావే. ఫస్ట్ చంపాల్సింది ఎవరిని? ఇది రివర్స్గా ఉన్నది, నన్ను చంపేద్దాం. ఇప్పుడు నువ్వు తీసుకో, కాచుకోయే నన్ తీసుకో. అయిపోయింది, దీని అన్న అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీని కూడా చంపేద్దాం. ఇదిగోవే, నీకేమైనా ఎక్కువ? అయిపోయింది. ఫైనలీ ది సర్బియన్ డాన్సింగ్ లేడీని ఇంకా నన్ను మనమైతే చంపేశాం. ఇప్పుడు తొందరగా వెళ్ళి వీటిని వ్యానిష్ చేసేద్దాం. అరే ఏంటిది? సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎక్కడికి వెళ్ళిపోయింది? దీనికి ఆల్రెడీ బుల్లెట్ కొట్టాం కదా. అరే నన్నైతే అయిపోయింది. నన్నుతో పాటు మిగతా దయ్యాలన్నీ అయిపోయాయి. కానీ ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళావు? నాకు తెలుసు, నా చాప్ని చంపడానికి ముందు మెయిన్ పాత్ర పోషించింది నువ్వే. నిన్ను విడిచిపెట్టను. ఎక్కడికి వెళ్ళావు? ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ తప్పించుకున్నట్టుగా ఉంది. ఎక్కడికి వెళ్ళావే నువ్వు? కానీ నేను తనకి ఆల్రెడీ బుల్లెట్ కొట్టా కదా. బుల్లెట్ కొట్టాక తప్పించుకుందంటే అది చాలా శక్తివంతమైంది అనుకుంటా. అనవసరంగా మనం దాన్ని మిస్ చేసాం. ఇప్పుడు దాన్ని ఎలా అయినా పట్టుకోవాలి. నా చాప్ని చంపిన ప్రతి దయ్యాన్ని కూడా నేను విడిచిపెట్టను. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా వాటిని నేను చంపి తీరుతా అంతే. ఈ దయ్యాలందరికీ లీడర్ అయిన ఆ డెవిల్ బాస్ గారిని కూడా నేను విడిచిపెట్టను. వాడే ఇది మొత్తం చేయిస్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టను. నా చాప్ పైకి వస్తారా, ప్రతి ఒక్కరూ నా చేతిలో వచ్చేస్తారు. అనుకున్నట్టుగానే అవుతుందిలే, నీ చావు నా చేతిలో.
నీ ప్రాణం తీసేస్తా, నీ రక్తం తాగేస్తా. హ